నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనమైతే ఇక్కడ భువనగిరి దగ్గరలో ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి యాదాద్రి తిరుమల దేవస్థానం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏర్పాటు చేసి దాదాపు 3 months అవుతుంది. 3 months నుంచి ఇక్కడ ఈ దేవాలయానికి చాలా మంది భక్తులు, వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. తిరుమలలో వెలిసినట్టు ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం ద్వారా ఇక్కడ చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి విషయంలో ప్రతి నిర్మాణం అయితే చాలా సూపర్గా ఉంది. లోపల చూసినట్లయితే ఆంజనేయ స్వామి దశావతారం స్టార్టింగ్లో లోపలికి ఎంట్రీ కాగానే అక్కడ పాదాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి పాదాల నుంచి కొంచెం ముందరికి వెళ్ళగానే దశావతారాలతోటి వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు. దాని తర్వాత ఇక్కడ కొలనులో విష్ణుమూర్తి కొలువై ఉన్న రూపాలు అయితే చాలా విధంగా ఇక్కడికి వచ్చే భక్తులను ఆశ్చర్యపరిచే విధంగా ఇక్కడైతే నిర్మాణం చేయడం జరిగింది. ఇది హైదరాబాద్కు దాదాపు 40 కిలోమీటర్లు దగ్గరలో ఉండడం వలన చాలామంది భక్తులు హైదరాబాద్ నుంచి ప్రతి హాలిడే అయినా ఏది కాదనుకుంటే ఇక్కడికైతే చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. మనం కూడా ఇక్కడికైతే ఈరోజు వచ్చాము. ఈ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ టెంపుల్ నిర్మాణానికి అసలు కారణాలు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వెళ్దాం పదండి. స్వాగత తోరణం. స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మాణం చూడొచ్చు. విజయనగర నాయక శిల్పశైలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు, ఎత్తైన శంఖు చక్రాలు మరియు భగవద్ రామానుజాచార్యులు వారు విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణం కావించబడింది. స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గానికి రామానుజ మార్గం అని పేరు. ఆ మార్గంలో ముందుకు సాగితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది. బ్రహ్మరథం విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథం పట్టారు అని అంటారు. స్వర్ణగిరీషుని దర్శించడానికే వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంది. ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలామయంగా నిర్మితమైంది. శ్రీవారి పాదాలు. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. భగవద్ రామానుజాచార్యుల వారి గురువు గారైన శ్రీ తిరుమల నంబిగారి వద్ద శ్రీ రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నంబిగారి మధ్యాహ్న ఆరాధన పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన పాదాలను శిలామయంగా అక్కడ అనుగ్రహించారు. అవే పాదాలను అలిపిరిలో ఇప్పటికీ మనం దర్శించుకుంటున్నాము. ఆ విశేష సందర్భానికి గుర్తుగా స్వర్ణగిరి మొదటి మెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించుకున్నారు. ఆ పాదాలకు అటూ ఇటూ జయ విజయ ద్వారపాలకులు సూచీహస్త ముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తి భావంతో ప్రవేశించమని సూచిస్తున్నాయి. మనం ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. లోపలికి రాగానే మనకు ఎదురుగా ఈ పాదాలు, స్వామివారి పాదాలు అయితే దర్శనం ఇస్తాయి. స్వామివారి పాదాలను దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. చాలా పెద్దగా స్వామివారి పాదాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి పాదాలకు పైనగా ఇక్కడ శంకు చక్రాలని, సరస్వతి దేవిని, నవగ్రహాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామివారి పాదాలకు కొద్దిగా పైన శంకు చక్రాలను, నవగ్రహాలను, సరస్వతి దేవి ఈ ఫోటోలు కూడా దానిపైన ఏర్పాటు చేయడం జరిగింది. రెండు వైపులా స్వామివారి పాలరాతి విగ్రహాన్ని, దశావతారాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం పూర్తిగా దశావతారాలు ఏ విధంగా ఉన్నాయని ఇప్పుడు మనం చూద్దాం. ఆ అవతారాలు ఏంటనే పూర్తి విశేషాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టెప్స్ ఎక్కుదాము. ఎక్కే దారిలో ప్రతి దశావతారము రూపంలో ఉన్న మన విష్ణుమూర్తి, మన వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మనకైతే దర్శనం ఇస్తాడు. ప్రతి చూద్దాం. అలా ముందుకు ప్రవేశిస్తే శిలామయ తోరణాలు గోచరిస్తాయి. వాటిపైన బ్రహ్మ, శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. ఆ ముందు
మనకుంబట్ల దారి కనిపిస్తుంది. దానికి వైకుంఠ మార్గము అని పేరు. శ్రీవారి భక్తులు, శ్రీవారి దాసులు తమ భక్తి గానాలతో శ్రీవారిని దర్శించుకునేందుకు ఈ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరుతారు. ఈ మార్గంలో మనకు దశావతార విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి. విష్ణుమూర్తి 10 అవతారాలను ఇక్కడ స్టార్టింగ్ పాదాల నుంచి పైకి ఎక్కి ఎడమవైపు భాగాన మెట్ల పైన ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మనం అసలు టెంపుల్లోకి ఎంట్రీ అవుతాము. దాని తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇక్కడున్న పరిసరాలను అయితే చూసి ఏ విధంగా ఉందనేది మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇది స్వర్ణగిరి దేవస్థానం. మరి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెనుక భాగాన కనిపించేది స్వర్ణగిరి దేవస్థానం. లోపల వెంకటేశ్వర స్వామి కొలువైనాడు. ఇక్కడ లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్కు గరుడ, కొంచెం ముందుకైతే కార్యసిద్ధి హనుమానుడు, ఇక్కడ ఎడమ భాగాన కార్యసిద్ధి హనుమానుడు అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ హనుమాన్ విగ్రహాన్ని ఏకశిల విగ్రహంతో నిర్మించడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనము పూర్తిగా అసలు ఎట్లా ఉన్నాడో దేవుడు అనే విశేషాలన్నీ పూర్తిగా లోపలికి వెళ్ళి చూద్దాం. మానేపల్లి విజయస్తంభము. స్వర్ణగిరి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏళ్ల శిలాస్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు. వాటికి విజయస్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పేరు. ఈ ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయం ఏముంటుంది? ఈ ఆలయ నిర్మాణం ద్వారా శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని తాము పొందటమే గాక ఈ ఆలయాన్ని లోకార్పణం కావించామన్నది భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి, దాతృత్వానికి, ఔదార్యానికి ప్రతీకగా దీనికి మానేపల్లి విజయస్తంభము అనే నామకరణంతో ఈ విజయస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. లత అలంకార పూర్ణమైన ఈ స్తంభపీఠం మంగళప్రదమైన గజరాజులు, సింహాలు, వృషభములతో పాటు శ్రీవారు, శ్రీదేవి, భూదేవి మరియు గరుడాల్వార్ విగ్రహాలు శిల్పీకరించబడ్డాయి. అక్కడి నుండి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అని అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజు గోపురం కనిపిస్తుంది. శ్రీ వైకుంఠానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయి. శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైన ప్రాకారము, దానికి 4 వైపులా 4 రాజగోపురాలు నిర్మితమై కనువిందు చేస్తుంటాయి. గో అంటే రక్షించున్నది అని పేరు. పురమును రక్షించున్నది అని అర్థము. పిడుగుపాట్ల నుండి పురమును రక్షించున్నది కనుక గోపురము అని అంటారు. గో అంటే ఆవు, వేదములు, దేవతలు అనే అర్థం. సకల వేద స్వరూపము, దేవతా నిలయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయం ప్రవేశించాలి. ఆకాశ హర్మ్యాలుగా వెలుగొందుతున్న ఈ 4 రాజగోపురాలు వైకుంఠ లోకాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణ గత వైభవ ప్రభావాలని ప్రసరింపజేస్తున్నాయి. ఈ ప్రధాన తూర్పు రాజగోపురానికి త్రైలోక్య మల్ల రాజగోపురము, దక్షిణ రాజగోపురానికి త్రిభువన మల్ల రాజగోపురము, పశ్చిమ రాజగోపురానికి భువనైక మల్ల రాజగోపురము, ఉత్తర రాజగోపురానికి కాకతీయ రాజుల బిరుదముతో రాయ గజకేసరి రాజగోపురము అనే నామకరణం జరిగింది. తూర్పు వైపున ఉన్న ఈ ప్రధాన రాజగోపురాన్ని దర్శించండి. సకల దేవతలకు నెలవైనట్లుగా అనేక దేవతల విగ్రహాలతో అలరారుతున్నది ఈ గోపురం. క్షీరసాగర మథనం, శ్రీనివాస కళ్యాణము, శ్రీ రంగనాథుని విగ్రహాలతో 75 అడుగుల ఎత్తులో 5 అంతస్తులుగా 2 స్తంభాలతోని గోపుర మండపంతో చోళ, మధుర నాయకుల శిల్పకళా రీతులతో రూపుదిద్దుకుంది.
10 చేతులతో భక్తులను అనుగ్రహించే ప్రత్యేకమైన శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి ఎక్కడ కొలువుదీరబోతున్నాడు? బహుశా ఇలాంటి కృష్ణ ఆలయము ఇంకెక్కడా లేదు. చరిత్రలో ఇదే మొదటిది. 12 అడుగులకు మించిన ఎత్తులో శంఖు చక్రాలతో వరదకటి హస్తాలతో చరమ శ్లోక ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దివ్య రూపాన్ని దర్శిద్దాము. ఈ రూపము వేదాంత వేత్తలెల్లా వెతికేటి రూపము, ఆది అంతము లేని ఆ బృహత్ రూపము. ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించడమే మహద్భాగ్యము కదా. ఆ స్వామిని నిరంతరం దర్శించుకునేటట్లుగా ఆ గర్భాలయం గడపగా నన్ను అనుగ్రహించు అని శ్రీ కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవారిని కోరినందుకు గాను అక్కడి గర్భాలయ గడపకి కులశేఖరప్పడి అని పిలుస్తారు. అదేవిధంగా శ్రీ మానేపల్లి రామారావు, శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతులు నిరంతరమైన నీ దర్శనాన్ని ప్రసాదించమని వేడుకొని ఈ స్వర్ణగిరిలో శ్రీవారిని ఆచార్యుల ద్వారా ఆహ్వానించుకున్నారు. కావున ఆ గర్భాలయ గడపకి విజయరామప్పడి అని నామకరణం గావించబడింది. భువనగిరిలోని స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానం శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో కళ్యాణ మండపం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ప్రతినిత్యము శ్రీవారికి కళ్యాణం జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి సంబంధించి మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్న పెద్దలతోటి అడిగి మరిన్ని విశేషాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కదా సార్, కళ్యాణానికి సంబంధించిన పూర్తి విశేషాలు అండ్ ఎంతమంది భక్తులు పాల్గొంటారు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ కళ్యాణాన్ని వీక్షించే అవకాశం కల్పిస్తుందా? ఇది జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి అల వైకుంఠపురి, శ్రీహరియే ఇలలో వెలిసిన స్వర్గపురి. శ్రీవారి యొక్క నిత్య కళ్యాణోత్సవం వైభవోత్సవ మండపంలో మహావైభవంగా నిత్య కళ్యాణోత్సవం ప్రారంభమైంది. అందులో కళ్యాణకర్తలుగా భక్తులు అందరూ పాల్గొంటున్నారు. అందులో ఈ కళ్యాణోత్సవాన్ని ఈ శ్రీ స్వామివారి దర్శించేందుకు వచ్చినటువంటి భక్తులు కూడా ఈ స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించవచ్చు. ఏ టైంలో ప్రధానంగా ఈ కళ్యాణం జరుగుతుంది సార్? అంటే కొంతవరకు కళ్యాణానికి ప్రత్యేకించి కొంతమంది పాల్గొనొచ్చని వార్తలు వినిపిస్తాయి, దాని గురించి చెప్పండి. భక్తులు శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని జరిపించేందుకు కళ్యాణకర్తలుగా వాళ్ళు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా వారు కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. మార్నింగ్ 10:30 నుంచి 12 మధ్య స్వామివారి యొక్క దివ్య కళ్యాణోత్సవం జరుగుతుంది. ప్రతిరోజు వాళ్ళ పేరు మీద అర్చనలు చేసే విధంగా సంవత్సరానికి కూడా ఒక అర్చనకు ఇదే విధంగా ఒక కార్యాచరణ ఉందని చెప్పేసి తెలుస్తున్నది, దాని గురించి చెప్పండి. శాశ్వత కళ్యాణకర్తలుగా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందండి. కొంత అమౌంట్ కట్టేసి ఇక్కడ శాశ్వతంగా కళ్యాణాన్ని చేయించుకునే విధంగా భక్తులకు సౌకర్యానికి ఇట్లా ఈ స్వర్ణగిరి దేవాలయం కల్పించిందని చెప్పేసి. అవునండి, ఆ విధంగా వారు నమోదు చేసుకొని శాశ్వత కళ్యాణకర్తలుగా కూడా కొనసాగవచ్చు. ఈ సన్నిధులన్నింటినీ కలిపి ఒక శిల్పకళా శోభితమైన ఒక మురళీ గోపాల మండపం అనే మహామండపం ఉంటుంది. ఈ మండపంలో విజయనగర శైలిలో 22 స్తంభాలతో కూడిన ఈ మహామండపం చూపరులను నిశ్చేష్టులను చేస్తుంది. చుట్టూ అనివెట్టి స్తంభాలు, మధ్యలో విష్ణుకాంత, రుద్రకాంత, బ్రహ్మకాంత, ఇంద్రకాంత అనే బాలపాదాలతో కూడిన స్తంభాలు దర్శించుకోవచ్చు. ఈ మధ్యలో పైకి చూస్తే వేసర శైలిలోని ఒక గుమ్మటం కనిపిస్తుంది. అందులో లక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాలుగా ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. ఆ మధ్యలో సూర్యరశ్మి ప్రసారాలకి వీలుగా గవాక్షాలు ఏర్పాటు చేయబడ్డాయి. మండపం పైన అయంత నైపుణ్యముగా తీర్చిదిద్దబడిన సీలింగ్ ఫ్లవర్స్ ను చూడవచ్చు. శ్రీ పద్మావతి ఆలయం వెనుక భాగంలో 2 వరద హస్తాలతో అఖండ ఐశ్వర్య ప్రదాయిని శ్రీ స్వర్ణలక్ష్మి తయారు బంగారు కాంతులతో కొలువై ఉంటారు. ఆ ముందుకు వెళితే వాయువ్య భాగంలోని మండపంలో దర్పణ సుందరం అనే అద్దాల మహల్ ఉంటుంది. ప్రతిరోజు శ్రీవారికి ఉంజల్ సేవ ఇక్కడ జరుగుతుంది. భగవంతుని సుందర రూపాన్ని నయనానందకరంగా దర్శింపజేసే ఈ మండపాన్ని సునయన మండపము అని పిలుస్తారు.
మనం ఇప్పుడు స్వర్ణగిరి ఆలయంలోని విశ్వక్సేన గణపతి ఆలయంలో ప్రధాన అర్చకుడి దగ్గర ఉన్నాము. స్వామి, ఇప్పుడు ప్రతి ఆలయంలో గణేషుని పెడతారు, ప్రతి ఆలయం ముందు గణేషుని విగ్రహం పెడతారు కదా, దాన్ని దేని గురించి, అసలు వినాయకుడిని పెట్టడానికి ప్రాముఖ్యత ఏంటి? వినాయకుడు విఘ్నాలకు అధిపతి కాబట్టి ముందుగా ఎవరికి పూజ చేసినా కూడా అందుకు ముందుగా వినాయకుడికే పూజ చేయాలి. వినాయకుడు పూజ చేస్తేనే ఆ యొక్క కార్యం అనేది దిగ్విజయంగా జరుగుతుంది. కాబట్టి ముందుగా ఏ దేవాలయాన్ని సందర్శించినా, పుణ్యక్షేత్రాన్ని దర్శించినా కూడా వినాయకుడిని దర్శించడము మన సాంప్రదాయము అని మనము. ఇక్కడ ఎట్లుంది స్వామి, మనకు ఇక్కడ భక్తులు ఓపెన్ చేసి 3 months అవుతుంది కదా, ఇక్కడ భక్తులు ఏ విధంగా వస్తుంది, ఇక్కడ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? కార్యక్రమాలంటే మొన్న ఒక 10 రోజుల నుంచి నిత్య కళ్యాణ ఉత్సవం కూడా ప్రారంభమైంది. అలాగే ఆర్జిత సేవలన్నీ కూడా, అంటే స్వామివారికి వినాయకుడికి ప్రతి బుధవారం కూడా అభిషేకము, అలాగే ప్రతి సంకటహర చతుర్థికి గణపతి హోమము మరియు వినాయకుడికి అభిషేకము, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి నిత్యము కూడా 5 గంటలకు సుప్రభాత సేవ, తదనంతరము స్వామివారికి తిరుప్పావై సేవ, ఆ తరువాత స్వామివారికి సహస్రనామార్చన, అష్టదళ పాద పద్మార్చన మరియు సువర్ణ పుష్పార్చన, ఇవన్నీ కూడా స్వామివారికి జరుగుతున్నవి. అలాగే రోజు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు స్వామివారికి చక్కగా కళ్యాణ ఉత్సవం అనేది జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి మధ్యాహ్న ఆరాధన చేసి స్వామివారి యొక్క ఆలయాన్ని 1 గంట 2 గంటల పాటు మూసివేయడం అనేది జరుగుతుంది. తిరిగి మళ్ళా 3 గంటలకు ఆలయము పునఃప్రారంభమవుతుంది. అలాగే సాయంకాలము విష్ణు సహస్రనామ స్తోత్రంతో పారాయణము, అదేవిధంగా సాయంకాలం ఆరాధన, భక్తులకు చక్కగా స్వామివారి యొక్క అర్చనలు, సేవలు కూడా చేయడం అనేది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు స్వామి. ఒక పెద్ద కీర్తి స్తంభం, దాని మీద 15 అడుగుల ఎత్తులో లోహమయ శ్రీ గరుడాల్వార్ కొలువై ఉన్నారు. అత్యంత సుందరమైన శ్రీ గరుడు సాక్షాత్కు వైకుంఠం నుండి దిగివచ్చి అక్కడ వాలేడా అన్నట్లుగా అతి సుందర భీకరమైన రూపంతో అంజలి ముద్రతో నిలవై ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ నుండి ఒక ప్రక్కగా చూస్తే శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవా మండపం ఉంది. కొంచెం ముందుకు వెళితే శ్రీవారి ఘంటా మండపము ఉంది. అక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది. ఆలయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఎదురుగా స్థాపించిన మనోభీష్ట పలకము మీద తమ కోరికలు చేతితో రాసి శ్రీవారికి విన్నవించిన భక్తులు తమ సంకల్పము సిద్ధించిన తర్వాత ఈ జయగంటను మోగించి శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ గంట యొక్క ధ్వని అత్యంత రమణీయంగాను, ఆ ప్రతిధ్వని మరింత కమనీయంగాను వినిపిస్తుంది. స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ పక్కల జయగంట ఉంటుంది. దీన్ని ఒక 3 సార్లు కొడితే వాళ్ళ లైఫ్ లో కోరుకున్న కోరికలు అనేవి తీర్థాలనే ఉద్దేశంతో ప్రతి భక్తులు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ గంటను అనేది కొట్టడం జరుగుతుంది. ఈ కొట్టడం వల్ల ఇక్కడ వరకు చాలా మందికి ఇక్కడ కోరికలు తీరుతున్నాయనే నమ్మకంతో ఇక్కడికి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి గంటనైతే కొట్టడం జరుగుతుంది. ఇది దీని ప్రత్యేకత. అద్భుతమైన ఆలయ నిర్మాణ శిల్ప కళారీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిణి సుమారు 10,000 చదరపు అడుగులలో నిర్మాణం కావించబడింది. 4 వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు. 12 అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వసేన మూర్తిగా దర్శనమిస్తారు. ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంటుంది. భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీ జలనారాయణ స్వామి విచ్చేశారు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే అన్నదాన కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు, స్వర్ణగిరి ఆలయానికి వచ్చిన భక్తులకు
1 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుపుతుంటారు అన్నట్టు. 3:30-4 గంటల వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెడుతుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు సౌకర్యకరంగా క్యూ పద్ధతిలో ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నదాన కార్యక్రమం అయితే జరుపుతున్నారు. ఇక్కడ ఉన్న భక్తులు తినడానికి కూడా ఇక్కడ టేబుల్లు మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 10-20 బంతులు కూర్చునే విధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న భక్తులకు ఈ వాటర్ ఫెసిలిటీ అయినా ఇంకా ఏదైనా అనేక సౌకర్యాలు ఇక్కడ కలిగించడం జరిగింది. చాలా ప్రదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టడం ఈ ఎండల్లో కొంచెం సేద తీరినట్టు ఉంటుందని చెప్పేసి, అలాంటి పరిస్థితిలో ఇక్కడ అన్నదానం పెట్టడం కూడా చాలా మంచిదని చెప్పేసి భక్తులు అని చెప్పేసి అంటున్నారు. కొంతమందిని అడిగి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఈ టెంపుల్ పరిస్థితి ఏంటి అనేసి వాళ్ళు అడిగి తెలుసుకుందాము. ఈ అన్నదాన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న అడ్మిన్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీ పేరు సార్? వెంకటేష్. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది సార్? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది? జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి శ్రీ యాదాద్రి తిరుమల దేవస్థానంలో దాదాపు ప్రతినిత్యము 2000 మంది వరకు నిత్య అన్నదాన కార్యక్రమం, స్వామివారి దివ్య ప్రసాద వితరణ జరుగుతున్నది. ముందు ఇది 5-6 వేల మందికి భక్తులు వచ్చిన అన్నప్రసాద వితరణ చేసేటట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నవి. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతుంటారు సార్? ఈ అన్నదాన కార్యక్రమంలో ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తుంటారు? వచ్చినటువంటి భక్తులకు సౌకర్యంగా భోజనము, కూరగాయలు, 2-3 రకాల కూరగాయలు, సాంబారు, రసము, మజ్జిగ, చక్కగా వాళ్ళకు తృప్తిగా ప్రశాంతంగా భోజనం చేసేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక 3 మంత్స్ అవుతుంది కదా సార్? 3 మంత్స్ నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా భక్తులు వస్తున్నారు సార్ ఇక్కడికి? భక్తుల యొక్క స్పందన సాక్షాత్తు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ స్వామివారిని ఇక్కడ సాక్షాత్తు ఈ స్వర్ణగిరి యాదాద్రి తిరుమల దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నట్లుగా వాళ్ళ యొక్క అనుభూతి తెలియజేస్తున్నారు. దివ్యమైనటువంటి ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని సంతోషంగా ఇక్కడ అతి తక్కువ హైదరాబాద్కు చేరువలో భక్తులు దర్శించుకొని ఆనందోత్సాహాలతో సంతోషిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యంగా ఏ టైంలో ఎంతమందిని వరకు ఒక సెషన్లో అనుమతిస్తుంటారు సార్? ఇక్కడ ప్రత్యేకించి 1 o'clock నుంచి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. దాదాపు భక్తులు ఎంతమంది వస్తే అంతమంది కూడా భోజన వితరణ జరుగుతుంది, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. చాలా మంది భక్తులు వస్తుంటారు కదా సార్? ఒక సెషన్లో ఎంతమంది వరకు వస్తుంటారు? దాదాపు ఒక 350 వరకు, 300 నుంచి 350 వరకు భక్తులు ఒకేసారి భోజనం చేసేటట్లుగా వ్యవస్థ ఏర్పాటు ఉంది. 400 వరకు. ఆ విధంగా ఒక 5-6 రౌండ్లు ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి భోజన వితరణ అప్పటికప్పుడు కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేసి అన్నప్రసాద పంపిణీ చేయడం జరుగుతుంది.